అందరికి నమస్తే. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే మార్ఫింగ్ ఫోటో పెట్టిండు. యాక్చువల్గా సోషల్ మీడియాలో మార్ఫింగ్ అనేది చట్ట ప్రకారం నేరం. ఏ మార్ఫింగ్ చేసినా కూడా నేరమే. ఆయన మార్ఫింగ్ ఫోటో పెట్టిండు. నిజానికి ప్రభుత్వం మీద తీవ్రమైన అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యే మొన్న విప్పియంగానే పాజిటివ్ అయిపోయాడు. అంటే జనాలకి ఏం జరగకపోయినా సరే తనకు పదవి ఇచ్చింది కాబట్టి ఆయన గవర్నమెంట్ను మళ్ళా ప్రతిపక్షాన్ని తిట్టుడు స్టార్ట్ చేసిండు. సరే తిట్టాం, ప్రతిపక్షం అన్నప్పుడు రాజకీయంగా తిట్టుకుంటారు. కానీ మార్ఫింగ్ ఫోటో పెట్టండి, అది కూడా జనానికి సంబంధించిన గ్యారంటీల మీద. నేను మీకు ఆయన ఫేస్బుక్లో పెట్టుకున్న పోస్టో చూపిస్తా. ఆయన ఎవరో కాదు, మామ్నార్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత మామ్నార్ జనాలకు చాలా కష్టాలు వచ్చినాయి. అసలు అంతకుముందు ఎమ్మెల్యే తీరు ఒక రకంగా ఉంటే ఈ ఎమ్మెల్యే తీరు ఇంకొక రకంగా ఉంది. ఎటు తిరిగి మామ్నార్ జనాలు మొత్తం పెన్నం నుంచి పోయలబడ్డారనమాట. సరే ముందైతే డిస్కషన్ చేద్దాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఏమని కనిపిస్తుంది? కేటీఆర్ ఫోటో కనిపిస్తుంది. బీఆర్ఎస్ బాకీ కార్డు, దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి, దళిత ముఖ్యమంత్రి, డబుల్ బెడ్రూమ్. ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తున్నారు? 10 ఏళ్లలో తెలంగాణకు దండుకున్నది సరిపోక మళ్ళీ కొత్త బిచ్చగాడు పొద్దున్నట్టుంది వీళ్ళ వ్యవహారం అని కేటీఆర్ తర్వాత బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు బీఆర్ఎస్ బాకీ కార్డు పట్టుకొని తిరుగుతున్నట్లుగా మార్ఫింగ్ ఫోటో పెట్టిండు. ఇది ఎవరో రోడ్ల మీద తిరిగే వాళ్ళు, ఏదో సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు, యాక్టివిస్టులు, వాళ్ళు వీళ్ళు అప్పుడు పెడుతుంటారు. వాళ్ళు కూడా తక్కువైపోయినాయి, పెడతలేరు, ఫేక్ పోస్టులు పెడతలేరు. కానీ ఒక ఎమ్మెల్యే ఫేక్ పోస్ట్ పెట్టిండు అంటే కేటీఆర్ అది పట్టుకున్నట్టుగా పెట్టడం మార్ఫింగే కదా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ బాకీ కార్డు పట్టుకొని ఉన్నట్టుగా ఉండడం మార్ఫింగే కదా. ఫస్ట్ నేరం అది. రెండోది ఏంటంటే బీఆర్ఎస్ కాదు, ఇప్పుడు జనాలకు బాకీ పడ్డది కాంగ్రెస్. బీఆర్ఎస్ బాకీ పడ్డది కాబట్టే బీఆర్ఎస్ని దించేసిండ్రు, అలా గవర్నమెంట్ పోయింది. ప్లస్ ఈయన పెట్టినే చాలా వరకు దళితుల 3 ఎకరాల భూమి కొంతమందికి ఇచ్చిండ్రు. వీళ్ళు దళిత ముఖ్యమంత్రి అన్నారు, దానికి సమాధానం చెప్పిండ్రు. నిరుద్యోగ భృతి అన్నారు, అది చేయలేమని చెప్పిండ్రు. డబుల్ బెడ్రూమ్ అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే కాడికి ఇచ్చారు. ఇక మిగిలింది ఈ గవర్నమెంటే. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందనే, ఈ గవర్నమెంట్ చాలా చెప్పి గవర్నమెంట్లోకి వచ్చింది కదా. మరి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో బాకీ కార్డు జనాలకు అర్థం కావాలి కదా. వాళ్ళు బాకీ కార్డు అని పంచుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఒరిజినల్ బాకీ కార్డు, కాంగ్రెస్ బాకీ కార్డు అని. కానీ ఆ బాకీ కార్డును రేవంత్ రెడ్డి పట్టుకొని తిరుగుతున్నట్లుగా మార్ఫింగ్ చేయలే. కానీ ఎన్ఎస్ శ్రీనివాస్ రెడ్డి మాత్రం మార్ఫింగ్ చేసిండు. యాక్చువల్గా ఎన్ఎస్ శ్రీనివాస్ రెడ్డి రీసెంట్గా ప్రభుత్వానికి రాసిన లేఖలు, లేకపోతే పత్రికల్లో రాసిన ఆర్టికల్స్ మనకు తెలుసు కదా. ఎమ్మెల్యేకు పైసలు అడుక్కున్నాను ఆయన. ఎమ్మెల్యేకి పైసలు ఇవ్వండి, మేము ఊరిలో తిరగలేకపోతున్నాం, పెళ్ళిళ్ళకు పోతే కనీసం 2 లక్షల రూపాయలు కూడా పెట్టుకోలేకపోతున్నాం, కాన్స్టిట్యూన్సీలకు పోతే పెళ్ళిళ్ళకు సావులకు తప్ప మేమేం చేయలేకపోతున్నాం, మేము 2 లక్షలు కూడా మా దగ్గర లేవని ఆయన ఒరిజినల్. అది ఒరిజినల్ అంటే ఎమ్మెల్యేల బాధనే. అంటే ప్రభుత్వం ఏం చేస్తలేదు అని, గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేనే ప్రభుత్వాన్ని మీద రాసిందంటే ప్రభుత్వం ఏం చేస్తలేదని అర్థం కదా. ప్రభుత్వం కనుక ఏమైనా గోరంతా చేస్తే గవర్నమెంట్ ఎమ్మెల్యేలు కొండంత చెప్పుకుంటారు. వాళ్ళు ఏం చేస్తలేరు, గోరంతా కూడా చేస్తలేరు కాబట్టి చేస్తలేరని చెప్పుకున్నారు. మరి ఇప్పుడు ఏమైనా చేస్తుందా? ఇప్పుడు కూడా ఏం చేస్తలేదు. అప్పటికి ఇప్పటికీ నో చేంజ్. ఇప్పటికీ ఎమ్మెల్యేలకి ఇవ్వలేదు, అప్పుడు ఎమ్మెల్యేలకి ఇవ్వలేదు, జనాలకి ఏమి ఇవ్వలేదు, జనానికి ఏం ఉరగలేదు. కానీ ఈ మార్ఫింగ్ ఫోటోతో ఎమ్మెల్యే ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు. దాని కింద చాలా దారుణమైన కామెంట్లు వచ్చినాయి. ఆ కామెంట్ చూసుకుంటే ఆయనకు అర్థమవుతుంది. నేను ఒక్కొక్క కామెంట్ కొన్ని చదువుతా, ఎక్కువ చదవలేను. ఎమ్మెల్యే గారు ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరే, కేసీఆర్ చేయని పనులు మీరు చేసి చూపెట్టండి, లేదా పాలన చేయడం చేత కాకపోతే రాజీనామా చేయండి. మామ్నార్ ఎమ్మెల్యే ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డికి మాధవ్ సునీల్ అనే అతను పెట్టిన కామెంట్. చాలా వందల కామెంట్ ఉన్నాయి. 10 ఇయర్స్లో తెలంగాణను ఒక నెంబర్ 1 స్టేట్ చేశారు, ఇండియాలో మీ రేవంత్ రెడ్డి ఏమి చేసిండో చెప్పు. ప్రియమైన విప్పు గారు, వాళ్ళు కనీసం బీఆర్ఎస్ వాళ్ళైనా 10 లక్షల రైతు బంధు, దళిత బంధు ఇచ్చారు. మీ కాంగ్రెస్ పార్టీ 12 లక్షలు అని కాంగ్రెస్ వాళ్ళలో ఒకరికి ఇవ్వలే. అదే 12 లక్షలు 12 లక్షలు ఇస్తామన్నారు వీళ్ళు, గిరిజన బంధు అవన్నీ ఇస్తామన్నారు కదా, ఇవ్వలేదని చెప్తున్నాడు. మీకు చేత కాకపోతే దిగిపోండి, మా కేటీఆర్ సార్ కుర్చీలో కూర్చొని చేసి చూపిస్తాడు. ఇంకా చాలా ఉన్నాయి, బ్యాడ్ కామెంట్స్ కూడా ఉన్నాయి, అవేం చదవను నేను. ఇంకా ఎన్ని రోజులు ఏడుస్తారు మీరు, మీ పని చేయండి, మీకు టైం అయిపోతుంది, మీ పదవీ కాలం కూడా అయిపోతుంది, చేయమని ఎన్ఎస్ శ్రీనివాస్ రెడ్డికి సవాళ్ళు విసిరిండ్రు. ఈ కాంగ్రెస్ వాళ్ళు కొంచెం కూడా సిగ్గులేదు బీఆర్ఎస్ గురించి అడగడానికని రాశారు. బీఆర్ఎస్ కార్యకర్త అయి ఉండొచ్చు బహుశా. మీ తెలివి ఏడ్చినట్టు ఉంది, 26 నెలలకు 3,40,000 కోట్ల అప్పు, ఒక పథకం చక్కగా అమలు చేయలేదు ఆయన్నే అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చిందని అంతకుముందు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావు, మీ ప్రభుత్వం ఏం చేసింది అని రాశారు. మీ పాలన మీద వాళ్ళదే నయ్యం, ఎన్నం గారు చిన్నపిల్లాడు కూడా నచ్చట్లేదు మీ పాలన. ఎన్ఎస్ శ్రీనివాస్ రెడ్డికి ఇది ఒక కథ.
మీరు తెలంగాణ ఏం అభివృద్ధి చేసినారు చెప్పండి. తెలంగాణకి ఏం చేయలేదు, మామనార్ కూడా ఏం చేయలేదు. 50 సంవత్సరాలు దోచుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. 50 సంవత్సరాలు ఆయన కాంగ్రెస్లో లేడు మిత్రమా, ఆయన మొన్ననే వచ్చిండు. బట్ ఆయన ఏం చేయలేదు, ఏం చేస్తలేడు. చేయక మొన్న విప్పిచ్చారు కదా, ఆ ఉత్సాహంతో పెట్టినట్టున్నాడు బహుశా. కాకపోతే మార్పింగ్ చేసి పెట్టేది లేకుండే. ఎమ్మెల్యేలకు కొంచెం ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే లాగానే ఉండాలి, స్థాయి దిగదార్చుకోవద్దు. విమర్శ చేయొచ్చు, బీఆర్ఎస్ మీద ఎన్ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు విమర్శ చేయొచ్చు, దానిలో తప్పేం లేదు. బట్ వీళ్ళను జనాలు అడుగుతారు, అది నడుస్తుంది. బట్ మార్ఫింగ్ ఫోటో పెట్టింది చూడు, అది మాత్రం అది పొలిటికల్గా రాంగే, సోషల్గా రాంగే. తర్వాత దానికి ఎమ్మెల్యేకి అవసరం లేదు, ఎవరు పెట్టినా రాంగే. మార్ఫింగ్ పెడితే అసలు కేసులు పెట్టవచ్చు, పెట్టాలి పోయి. ఎనీవే, మామనార్ ఎమ్మెల్యే ఏం చేస్తుండే మామనార్లు అనేది మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.